పాలకులు వాళ్ళ పక్షాన ఉండోళ్ళను మనల్ని అక్కను చేసుకోవాలి కానీ ఎక్కడి నుంచో బయట నుంచి వచ్చిన నేనేమైందో డీజీపీ దగ్గర వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో ఈ రాజకీయ నాయకుల దగ్గర వీళ్ళు ఏం మాట్లాడుతున్నారో మరి రాత్రి మమ్మల్ని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి ఇక్కడ వాడేసిండు. ముఖ్యమంత్రి నీకొక న్యాయం మాకొక న్యాయం కాదా రేవంత్ రెడ్డి? నీది ఇల్లు నీదే సంసారం, నీ ఇంట్లో మా ఇంట్లో కాదా? మా ఇంట్లో సామి ఇంట్లో కాదా? మాకు ప్రేమలు ఉండయా? మాకు మా వాళ్ళు ఉండరా? మా వాళ్ళు బాధపడరా? నువ్వు అప్పుడు చెప్పినావు కదా ఇట్లా ఆడోళ్ళు ఉన్నాం మరి అప్పుడు గీత అన్నదో లేకపోతే ఎవరన్నారో కానీ నీ ఇంట్లో వాయిస్ కూడా ఉన్నది, నాకు ఇప్పటికి గుర్తుకున్నది అన్నది. ఇంట్లో ఆడోళ్ళు ఉన్నప్పుడు మీరు ఇట్లా పోలీసు వాళ్ళు వస్తారా అని వచ్చినప్పుడు నువ్వు క్వశ్చన్ చేసినావు, నీ దర్వాజా ఎట్లా వాళ్ళ కొట్టినావు ఏం సంగతి అని. మరి మా దర్వాజాలు వాళ్ళ కొట్ట కాడికి వచ్చినప్పుడు మరి నీ ముఖం ఏడ పెట్టుకుంటావు? ఏ మోడలో పెట్టుకుంటావు నీ ముఖం రేవంత్ రెడ్డి? శ్యామ్ గారు శ్యామ్ గారు మీరేమంటారు? బయట నేను ఆల్రెడీ ప్లే చేశాను. సో ఓవరాల్గా ఈరోజు ఏం జరగబోతుంది అసలు? ఇది ప్రజల్లో ఉన్నటువంటి ఆగ్రహం, ఇది ప్రజల్లో ఉన్నటువంటి ఆగ్రహం. మన సంస్కృతి పైన, మన సాంప్రదాయం పైన, మన వ్యాపారాల పైన, మన కోరికల పైన జరుగుతున్నటువంటి దాడి. ఇక్కడ ప్రజలందరూ ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. నార్త్ నుంచి వలసలు తిరిగిపోయి గ్రామాల పాసిపోయారు. ఒక రకమైన దాడి జరుగుతుందని ఎప్పటి నుంచో ప్రజలు ఉన్నట్టు నేను లేవనెచ్చా. అంతేగాని మొండ మార్కెట్ లో చిన్నగా పుట్టిన సమస్య కాదు ఇది. దాన్ని నేను దృష్టిలో పెట్టుకొని చేసింది కాదు. మేము ఏమంటున్నాము, ఏంటి అరెస్టులు, ఎందుకు ఇంత నిర్బంధం మా మీద? నువ్వు వచ్చి కంటిన్యూగా దూరం అర్ధరాత్రి 3 గంటలకు ఏదో దొంగలాగా మేము ఏం దొంగతనం చేశాం, ఏం చేయడం చేశాం చెప్పండి. మేము దోచుకున్నామా? మేము అంటే ఏ పార్టీ మద్దతు అంటే ప్రతి ఉద్యమానికి ఓటులు వింటున్నాం కదా, వాళ్ళ బాధలు వినడం కూడా తప్ప. మీరు వినండి పోయి రేవంత్ రెడ్డి గారు కానీ, బండి గారు కానీ, నరేంద్ర మోడీ గారు కానీ, కిషన్ రెడ్డి గారు కానీ, ఇప్పుడు ఉన్నటువంటి మంత్రులు కానీ వినండి. వాళ్ళ తరఫున మీరే కొట్టాడని ఇది కరెక్ట్ కాదు కదా. మీ ఇంట్లో ఆడపిల్లలు ఉంటారు కదా, మీ ఇంట్లో మీకు కూడా అమ్మ నాయనలు ఉంటారు కదా. సరే, నేను ఒక రెండు ప్రశ్నలు అడగదలుచుకున్నాను శ్యామ్ గారు, మిమ్మల్ని అలాగే పృథ్వీ గారిని క్లియర్గా. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఉద్యమం మేము పెద్ద ఎత్తున స్టార్ట్ అవుతున్నట్టుగా కనిపిస్తుంది. చాలామంది దీనికి రెస్పాండ్ అవుతున్నారు. మీరు అన్నట్లు ఖచ్చితంగా గ్రామాల నుంచి కూడా చాలామంది రెస్పాండ్ అవుతూనే ఉన్నారు. మాతో కూడా మాట్లాడుతున్నారు, ఆర్టీవీతో చాలామంది కాల్స్ చేస్తున్నారు. మరొకసారి మేము లైన్స్ ఓపెన్ చేస్తున్నాం, పబ్లిక్ కాల్స్ తీసుకుంటున్నాం, పబ్లిక్ ఒపీనియన్ తీసుకుంటున్నాం. ఓ పక్క శ్యామ్ గారిని అలాగే పృథ్వీ గారిని ఇప్పటికే అరెస్ట్ చేశారు. అలాగే ఓయూ నాయకులు దీనికి సంబంధించి పెద్ద ఉద్యమాన్ని లేవదీసే ప్రయత్నం జరుగుతోంది. ప్రజలు చాలామంది రెస్పాండ్ అవుతున్నారు. మార్వాడి గో బ్యాక్ అనే నినాదం తెలంగాణ వ్యాప్తంగా పల్లెటూరులో కూడా వినిపిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. సో వీఆర్ ఓపెనింగ్ ఫర్ ద పబ్లిక్ కాల్స్. పబ్లిక్ రెస్పాండ్ అవ్వచ్చు, మీ ఒపీనియన్స్ తెలియజేయచ్చు. ఐ వుడ్ లైక్ టు ఆస్క్ 2 questions మీ ఇద్దరిని క్లియర్గా. మొదటిది, ఇప్పుడు ఇలా ఒక ఉద్యమాన్ని అంటే ఒకటి మీ సైడ్ ఏ పార్టీ సపోర్టు కనిపించడం లేదు అంటే దాన్ని ఎలా చూడాలి? అంటే ఎవరో ఒకళ్ళ మద్దతు అయితే ఉంటుంది కదా, ఏదో ఒక పెద్ద సంఘం, ప్రజా సంఘాలు కానీ లేదంటే పార్టీల మద్దతు అనేది ఖచ్చితంగా ప్రజా ఉద్యమాలకు ఉంటుంది. అధికారంలో ఉన్నవాళ్ళు కాకపోయినా ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళైనా సపోర్ట్ ఇస్తారు. కానీ ఎవరు సపోర్ట్ ఇవ్వడం లేదు అంటే మీరేమైనా ఒకసారి వెనక్కి తిరిగి ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఉందా అనేది నా మొదటి క్వశ్చన్. ఏమంటారు పృథ్వీ గారు, మీరేమంటారు? ముందు ప్రజల సపోర్ట్ లేకుంటే ఇలా మా ఇద్దరిని రాత్రి వచ్చి అరెస్ట్ చేసి ఇలా పెట్టరు. ప్రజల సపోర్ట్ లేకుండా మాట్లాడుతుంటున్నారు. ఏంటండి ఫోన్ ఇచ్చేయండి, పైనుంచి వాళ్ళకి ఏదో వచ్చింది అంట, ఫోన్ మాట్లాడొద్దంట, కాల్స్ మాట్లాడొద్దు అంటున్నారా? పృథ్వీ గారు ఒక్క నిమిషం. శ్యామ్ గారు, బిఫోర్ మీరు మీ లైన్ కట్ చేసే ముందు ఈ ఒక్కదానికి నాకు సమాధానం చెప్పండి. ఇది అంటే ఇప్పుడు పోలీసులు మరి ఏ కారణం చెప్పారు అనేది మాకు తెలియదు, కానీ బయట వినిపిస్తున్నటువంటి కారణాలు లేదంటే అది పార్టీలు వినిపిస్తున్నటువంటి కారణాలు ఏంటంటే ఇలాంటి ఉద్యమాల వల్ల ఏదైనా హింస చెలరేగితే పూర్తిగా ఎవరో కొంతమంది మార్వాడీలు ఒకవేళ నిజంగా తప్పు చేసినా అందరికీ దీన్ని ఆపాదించడం వల్ల మార్వాడీల మీద హింస ఏదైనా చెలరేగుతుందేమో, ఏదైనా ఇబ్బంది పడే పరిస్థితి వస్తుందేమో రేపు సమాజం అనే ఒక మాట వస్తుంది. సో హౌ డు యూ సే? సార్, మార్వాడి అన్నలు మా అన్నలే, మార్వాడి అక్కలు మా అక్కలే, మార్వాడి వాళ్ళు మా వాళ్ళే. మేము గుండెల్లో పెట్టుకుంటాం. గతంలో కూడా ఇలాగే చెప్పాం. మీ వల్ల మేమేమంటున్నాం, మీ పరిశ్రమలలో మా బిడ్డలకు మేమేమంటున్నాం, మీరు పరిశ్రమలు పెట్టుకున్నా, ఇక్కడ భూములు కొనుక్కున్నా, కంపెనీలు పెట్టుకున్నా
మా ప్రజలకు 80% ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించండి. ఓ ప్రజాస్వామ్య పద్ధతిలో ఈ పోరాటాన్ని మేము ప్రజల్లోకి తీసుకెళ్తా ఉన్నాం. ప్రజలందరూ పెద్ద ఎత్తున దీనికి మద్దతు ఇస్తా ఉన్నారు. మా గ్రామంలో కూడా మా వృత్తి కానీ మా వ్యాపారం కానీ దెబ్బతింటా ఉందన్న. మాకే పెట్టుకునేటువంటి హక్కు ఏదైతే ఉందో, మీరు లేవనెత్తినటువంటి ఏదైతే ఉందో సరే అయిందన్న అని చెప్తా ఉన్నాం. వాళ్ళే కొట్టారు కదా సార్, వాళ్ళే తిట్టారు కదా సార్, ఆ మమ్మల్ని తాగుబోతులు అన్నారు కదా సార్, మేము అన్నామా వాళ్ళని? మేము ఏమంటున్నాం? మేము అసలు ఒక మాట ఒక పల్లెత్తు మాట అన్నామా? మా అమ్మని తిట్టారు, అక్కని తిట్టారు, మార్వాడిని తిడుతున్నారు, వాళ్ళ తరపున వకాలతు పుచ్చుకున్నటువంటి వ్యక్తులు తిడుతా ఉన్నారు. మేము అన్నామా సార్? మేము ఎక్కడ నిగ్జేసామా? మేము ఎక్కడ కూడా హింసావాదులం కాదు సార్. మేము తథాగత గౌతమ బుద్ధుడి యొక్క చేసేవాళ్ళం మేము. సో ఓకే రైట్. ఫైనల్గా ఇంత ముందు నేను అడిగిన ప్రశ్న కూడా ఏదైనా చెప్తారా? ప్రజా సంఘాలు పెద్ద ఎత్తున ప్రజా సంఘాల నుంచి కానీ పార్టీల నుంచి కానీ ఎక్కడ మీకు ఎందుకని ఈ మద్దతు రావడం లేదు? అంటే పార్టీలు ఏమైనా భయపడుతున్నాయా, లేకపోతే ఇంకేదైనా కారణం ఉందని మీరు అనుకుంటున్నారా? ఇప్పుడు వీళ్ళంతా ఇప్పుడు ఈ పెట్టుబడిదారులంతా ఈ రాజస్థాన్, మార్వాడి, గుజరాత్ కు సంబంధించినటువంటి ఈ పెట్టుబడిదారులంతా వాళ్ళకు డబ్బులు ఇస్తారు, వాళ్ళకి ఫండ్స్ ఇస్తారు. కాబట్టి వీళ్ళకి కావాల్సింది వాళ్ళ డబ్బులు, తెలంగాణ ప్రజల ప్రాణాలు కాదు. అంచేత వాళ్ళు బ్యాలెన్స్డ్ గా స్టేట్మెంట్స్ పాస్ చేస్తా ఉన్నారు. ఓకే, మీరు ఉండగలుగుతారా, లైన్లో మాట్లాడగలుగుతారా? పరిస్థితి ఏంటి అక్కడ? చెప్పండి సార్. అంటే ఏం లేదు, నేను పృథ్వీ గారితో కూడా మాట్లాడతాను. మీకు పర్లేదా? అదే మీకేదో ఇబ్బంది అవుతుంది అంటున్నారు కదా, వాళ్ళకి కూడా సహకరించాలి కదా. పోలీసులు వాళ్ళు ఏం చేస్తారు పాపం, వాళ్ళ పై అధికారులు ఎట్లా చెప్తారు అట్లా చేస్తారు. వాళ్ళు ఏమనలేదు అన్న, వాళ్ళైతే నన్ను ఏమనలేదు. వాళ్ళ పై అధికారులు ఎలా చెప్తా వాళ్ళు అలా చేస్తున్నారు అంతే. యా ఒకవేళ మీరు అందుబాటులో ఉండలేకపోతే చివరిగా మీరు ఏం చెప్తారు? ఈ ఉద్యమాన్ని ప్రజాస్వామ్య పద్ధతిలో గ్రామాన్ని తీసుకెళ్దాం, ప్రజల్లో అవేర్నెస్ క్రియేట్ చేద్దాం. మన వ్యాపారాలు మనం చేసుకుందాం, మన వస్తువులు మన తెలుగు వాళ్ళ దగ్గర, మన చేనేత కార్మికుల దగ్గర మనమే కొందాం, మన కంసాలి దగ్గర మనం బంగారం చేయించుకుందాం, మన ఊరు కౌంటర్ దగ్గర మనమే కొందాం. నాణ్యత లేనటువంటి ఈ గుజరాత్, మార్వాడి ఎవరైతే ఈ రాజస్థాన్ అమ్ముతా ఉన్నారో వాళ్ళ దగ్గర కొనకండి. వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటల్ని ప్రజాస్వామ్య పద్ధతిలో ఖండించండి. మీ ప్రజలు మీరందరూ మాకు ఇస్తున్నటువంటి ఇది ఏదైతే ఉన్నదో అదే పెద్ద ఎత్తున మీరు మాకు సపోర్ట్ చేస్తా ఉన్నారు. నిజంగా ప్రజలందరూ నేను అభినందిస్తా ఉన్నాను. వాళ్ళు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు ఏదైతే కాల్ ఇచ్చారో వాళ్ళకు మేము అండగా ఉన్నాం. మా ఉద్యమానికి వాళ్ళు అండగా ఉన్నారు. ఈరోజు అన్ని సంఘాలు, ఒక ఎస్టీలని బీసీలని మొత్తం తెలంగాణ ప్రజలందరూ మాకు అండగా ఉన్నారు. మేమేమంటున్నాం, వాళ్ళు ఇచ్చినటువంటి ధైర్యంతో మేము ఇంకా ముందుకెళ్తాం. అవసరమైతే జైల్లోకి కూడా వెళ్తాం, ప్రాణ త్యాగం కూడా చేస్తాం. ఓకే రైట్. థ్యాంక్ యూ శ్యామ్ గారు. ఒకవేళ మీరు ఉండగలిగితే ప్లీజ్ కంటిన్యూ విత్ అస్. చెప్పండి. మీ కంఫర్ట్ని బట్టి మాకు చెప్పండి. ఒకసారి నేను